వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో పరామర్శ యాత్ర చేశారు. ఆయన ఓదార్పుతో అంబటి కుటుంబానికి ఎంత ఉపశమనం కలిగిందో తెలియదు కానీ తాడేపల్లి నుంచి గుంటూరు వరకు హైవే పొడవునా గుంటూరు నగరంలో జగన్ కాన్వాయ్ వెళ్లిన మార్గం మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయింది. నేషనల్ హైవే 16 మీద కిలోమీటర్ల దూరం వరకు రవాణా వాహనాలు నిలిచిపోయాయి. గంటల తరబడి ఎర్రటి ఎండలో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన సాధారణ ప్రజలు అష్ట కష్టాలు పడ్డారు. ఇది గుంటూరు కథ మాత్రమే కాదు, జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడి ప్రజలు అనుభవిస్తున్న వ్యధ. ఇదో అంతులేని బాధ. బుధవారం బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్ కి చేరుకున్న వైఎస్ జగన్ మధ్యాహ్నం గుంటూరు పర్యటనకు బయలుదేరారు. ర్యాలీలు, జన సమీకరణకు ప్రభుత్వం నుంచి అనుమతి లేదు. అయినా వైసీపీ నేతలు వందల మందిని పోగేసి గుంపులు గుంపులుగా వాహనాల్లో జగన్ కాన్వాయ్ వెనక్కి వెళ్లారు. ఇంతమందితో బల ప్రదర్శనగా వెళ్లి ముఖ్యమంత్రిని బూతులు తిట్టిన కేసులో అరెస్ట్ అయిన అంబటి రాంబాబు కుటుంబాన్ని ఓదార్చారు. ఈ వారం జగన్ విజిట్ లో ఇదే ప్రధాన ఎజెండా. ఆ తర్వాత ఆవు కథలాగా చెప్పినవే చెప్పి మళ్ళీ రిపీట్ చేసే రొటీన్ ప్రెస్ మీట్ ఒకటి ఉంటుంది. ఆ వెంటనే మళ్ళీ బెంగళూరు ప్యాలెస్ కి రిటర్న్ అయిపోతారు. పొలిటికల్ మైలేజీ కోసం చేసే యాత్రలతో రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలియదు. అంబటి ఇంటి మీద దాడిని ఖండించిన జగన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును దారుణంగా తిట్టడం తప్పు అని మాట మాత్రం కూడా అనట్లేదు. మనం ఎంత మర్యాదిస్తే అంత మన్ననలు దక్కుతాయి. మేం బూతులు తిడతాం, ఘోరంగా అవమానిస్తాం, బదులుగా మహారాజా మర్యాదలు చెయ్యాలి అనుకోవడం అత్యాశ అవుతుంది. ఇంత చిన్న లాజిక్ వైసీపీ అధినేతకు అంతుబట్టడం లేదు. ఆయనకు ఈ తత్వం బోధపడనంత వరకు అధికార పార్టీ నాయకులకు అవమానాలు, బూతు రోత నేతలకు పరామర్శలు, ప్రజలకు కష్టాలు తప్పేలా లేవు.